శ్రీలక్ష్మి చెప్పిన దాంట్లో నిజం ఉంది కదా పంతులు గారు. ఇంకా ఆలోచిస్తారేంటి? కళ్యాణం జరిపించండి. అలాగేనయ్యా. అది కాదు నాన్న. నార్మల్ కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీవతే హ్రియే స్మరామి. శ్రీరామాయ నమః రామభద్రాయ నమః. ఓం మాంగళ్యం తంతునా నేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మధుసూదన్, శ్రీలక్ష్మి, మీరిద్దరూ పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్తిరస్తు. పంతులు గారు, మీరేమీ దిగులు పడకండి. సీతమ్మ వారి మంగళసూత్రాన్ని నేను తయారు చేయించిస్తాను. అవసరం లేదు తాతయ్య గారు. సీతమ్మ వారికి సంబంధించినంత వరకు ఆవిడికి దూరమైన అన్నిటినీ దగ్గర చేయడానికి నేనున్నాను కదా. ఇదిగో తాళి, ఇదిగో తాళి. సీతమ్మవారి తాలిబొట్టు బయట చెట్టుకు వేలాడుతూ కనిపించింది. అందుకనే నేను తీసుకొచ్చాను. పంతులు గారు, ఇదిగోండి. అమ్మా శ్రీలక్ష్మి, ఎన్ని అడ్డంకులు ఎదురైనా అవలీలగా కళ్యాణం జరిపించావు. నువ్వు చేసిన ఈ మంచి కార్యానికి కృతజ్ఞతగా ఆ సీతారాములతో పాటు ఈ హనుమంతుడి ఆశీస్సులు కూడా నీకు తోడుగా ఉంటాయి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.